అండి అందరికీ నమస్కారం నేను మీ వాసవి సో మారిషస్ లో 5th డే అయితే స్టార్ట్ అయిందండి సో ఈ రోజు వచ్చేసి మారిషస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫేమస్ ప్లేస్ అయిన కేసలా నేచర్ పార్క్ అయితే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళి నేచర్ పార్క్ ఎలా ఉందో చూసేద్దాం కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తుంటే మారిషస్ గురించి కొన్ని వీడియోస్ అయితే మన ఛానల్ లో ఎక్స్ప్లోర్ చేశాను సో అవి కూడా చూసేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి కేసలా నేచర్ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 o'clock వరకు ఓపెన్ ఉంటుంది సో ఇప్పుడైతే 8:30 అవుతుందండి ఇక్కడ నుంచి కేసలా పార్క్ చేరుకోవడానికి 2 గంటల సమయం అయితే పడుతుందంట సో 10:30కి అలా వెళ్దాం అనమాట మేము ఇక్కడ నుంచి సముద్రం చూడండి మనకంటే ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది పార్క్ దగ్గరికి అయితే వచ్చేసామండి లోపల ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ 3 టికెట్ కౌంటర్లు ఉన్నాయండి ఒకటి లోకల్ వాళ్ళకి టికెట్ కౌంటర్ అలాగే ఇంకోటి ఫారిన్ వాళ్ళకి ఇంకోటి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సపరేట్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట మేము వచ్చేసి లోకల్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే నా పక్కన ఉన్నారు కదా ఆయన మా డ్రైవర్ అనమాట మేము ఈ పార్క్కి ముందే టికెట్స్ అయితే బుక్ చేసుకోలేదు ఈ డ్రైవర్ అంకుల్కి ముందు రోజు ఫోన్ చేసి మాకు ఇలా టికెట్లు కావాలి అంకుల్ అని అడిగాము సో తను అక్కడికి కాల్ చేసి అడిగారనమాట సో మేము వెళ్ళిన వెంటనే టికెట్స్ అయితే ఇచ్చేసారు లేదంటే టికెట్స్ కోసం 2 గంటలు వెయిట్ చేయాల్సి ఉండేది టికెట్స్ తీసుకున్న తర్వాత నేచర్ పార్క్ మ్యాప్ ఇచ్చారు సో ఈ మ్యాప్ను ఫాలో అవుతూ మనం నేచర్ పార్క్ని ఈజీగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు ఈ ఆఫ్రికా ఒక జడ చాలా క్యూట్గా ఉంది చిన్న చిన్న జడలు అల్లుకుంది ఎంట్రన్స్ లోనే ఇలా బోర్డు ఒకటి ఉంది ఇక్కడైతే మనకి యారో మార్క్స్ ఉన్నాయి ఈ యారో మార్క్స్ ని బట్టి మనం వెళ్ళొచ్చు ముందుకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మారిషస్ గురించి మ్యాప్ అయితే ఉందండి సో మారిషస్ మొత్తం ప్లేస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు అనమాట చుట్టూ సముద్రము మధ్యలో మారిషస్ లో ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉన్నాయి అనేది ఈ ఒక్క మ్యాప్ లోనే మనం తెలుసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఇలా బటన్ నొక్కితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తా ఉంది సేమ్ అలాగే చుట్టూ ఉన్నాయన్నమాట వాటి పేర్లు అలాగే బటన్స్ ఉన్నాయి ఆ బటన్స్ నొక్కితే మనకు ఆ ప్లేసెస్ అయితే చూపిస్తుంది ఎంట్రన్స్ లోనే ఒక షాపింగ్ ఏరియా కూడా ఉంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి
సఫారీ బస్సులో వచ్చాం కదండి, అక్కడ నుంచి ఇక్కడ మధ్యలో అయితే ఒక స్టాప్ దగ్గర నిలిపారు. సో ఇక్కడైతే కొన్ని స్నాక్స్ ఉన్నాయి, ఇంకా జ్యూసెస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి జంగల్లో తిరిగి ఇంకొక ట్రక్ అయితే వస్తుందన్నమాట. సో అందులో మేము వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ నెమళ్ళు అయితే చాలా ఉన్నాయండి. అసలు ఎంత అందంగా ఉంది చూడండి. నెమలి మనుషుల దగ్గరికి అసలు భయం లేకుండా వస్తున్నాయి అనమాట. పిల్లలు అయితే వాటితో చాలా బాగా ఆడుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా. ఈ కప్పులో చూస్తే పిపర్మెంట్ బిల్లలో ఏ పాప్కార్న్ అనుకుంటారు, ఇది ఐస్ క్రీమ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ ని చిన్న చిన్న రౌండ్ గా చేసి అవి ఫ్రీజ్ చేసి ఇస్తున్నారన్నమాట. చాలా బాగుంది టేస్ట్. ఇంకా బర్గరు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా తీసుకున్నాము. ఇవాళకి మాకైతే ఇదే లంచ్ అనమాట. ఆఫ్రికన్ ట్రక్ వచ్చేసింది. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాం మేము. ఈ నేచర్ పార్క్ లో చాలా రకాల అనిమల్స్ ని ఎక్స్ప్లోర్ చేయవచ్చండి. అక్కడ చూడండి రైనోసార్స్ వెళ్తున్నాయి. ఇంకా ఇక్కడ జీబ్రాస్ అయితే దగ్గరికి వస్తాయి అనమాట. అవి వాటిని టచ్ చేస్తుంటే చాలా స్మూత్ గా ఉంటుంది స్కిన్, చాలా బాగుంటుంది. అందరూ వాటిని టచ్ చేస్తా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. దగ్గర నుంచి చూస్తున్నారు కదా జీబ్రాని, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మేము వచ్చేసి క్యామెల్స్ అలాగే బిగ్ క్యాట్స్ జోన్ లోకి వెళ్తున్నాము. సో ఇక్కడైతే మనకు లయన్స్ అలాగే టైగర్స్ కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని ప్రైజెస్ ఉన్నాయి చూడండి. వాక్ విత్ లయన్ ఫీడింగ్, చీతా ఫీడింగ్, క్యామెల్ ఫీడింగ్, ఇలా వీటికైతే మనం సపరేట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడే తీసుకోవాలన్నమాట టికెట్. ఫారినర్స్ కు అలాగే లోకల్ వాళ్ళకి డిఫరెంట్ గా టికెట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యామెల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎండాకాలం అన్నాను కదా ఇప్పుడు, అందుకోసమే యానిమల్స్ అన్ని ఇలా చెట్ల కింద ఉండేసి రెస్ట్ తీసుకుంటున్నాయి అనమాట. వాక్ విత్ లయన్ అని చెప్పాను కదండి. ఇక్కడ చూసారా, ఈ వైట్ లయన్ తో అయితే మనం నడవచ్చు అనమాట. బట్ ఈ రోజు అయితే రెస్ట్ తీసుకుంటా ఉంది. న్యూ ఇయర్ కి ముందు 2 days, తర్వాత 2 days, న్యూ ఇయర్ రోజు అయితే వీటికి 5 days వచ్చేసి హాలిడే ఉంటుందంట. సో వాక్ విత్ లయన్ అయితే మేము మిస్ అయ్యామని చెప్పాలి. ఇంకా ఇక్కడ చాలా లయన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి తుల్వాకా గోల్డ్ కోస్టర్ రైడ్ కి అయితే వచ్చామండి. ఈ తుల్వాకా గోల్డ్ కోస్టర్ రైడ్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రైడ్ కోసము ఎంతమంది వచ్చారంటే 2 hours మేమైతే క్యూలో వెయిట్ చేసామండి. ఫైనల్లీ రైడ్కి అయితే వెళ్తున్నాం అనమాట. బాయ్ బాయ్.
నేచర్ పార్క్ లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ ఉన్న తాబేళ్లు. ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి తాబేలు వయసు వచ్చేసి 100 years పైగానే ఉంటుందంట. వీటి షెల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు నొక్కుతా ఉంటే ఇది ఒక రాయి లాగా అనిపిస్తా ఉంది నాకైతే. అమ్మో, ఇక్కడ చూడండి తల స్లోగా అలా పైకి ఎత్తుతా ఉంది. పాము తల లాగానే ఉందన్నమాట. కాళ్ళు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. దారిలో లిర్చి తోటలు ఉన్నాయి. లిర్చి పండ్లు పక్షులు తినకుండా అలా నెట్టు కప్పారనమాట. తోట మొత్తం నెట్టు కప్పారు చూడండి. చూసారు కదండి నేచర్ పార్క్. నేచర్ పార్క్ అయితే కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. లైక్ అండ్ ఫాలో అవర్ ఛానల్. మీ ఇంటి ఆడపడుచు మీ వాసవి.